శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ స్వాగతం. నరదృష్టి నరఘోష అనేది మనకి ఎలా వస్తుంది, ఎలా తొలగించుకోవాలి? ఈ మధ్య కాలంలో చాలామందికి నరదృష్టి అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఛానల్ సోషల్ మీడియాలో. ఈరోజు మేము ఏం వంటలు చేసుకున్నామో చూద్దాం రండి. ఇదిగోండి, ఇన్ని రకాల కూరలు చేసుకున్నాం. మేము ఇంత అన్నం తింటాం. దిష్టి తగలదా అండి? చిన్న బిడ్డకు పెట్టే అన్నం కూడా తల్లి గిన్నెకు మూత పెట్టుకొని చేత్తో తీసుకొని పిల్లకు తినిపిస్తుంది. మూత తీయదు. ఎందుకండి? దిష్టి తగులుతుంది అని. మరి మీరేమో కొన్ని లక్షల మంది చూడాలి అని చెప్పని ప్రతిరోజు చేసుకునే వంటకం చూపిస్తూ, ఎలా చేయాలో చూపిస్తూ, మీరు ఎంత తింటారో చూపిస్తే నరదృష్టి తగలదా? అది ఒకటి. అలాగే మేము పలాని వెబ్సైట్లో డ్రెస్సులు కొన్నాం, పలాని కలెక్షన్స్లో మేము చీరలు కొన్నాం, ఈ చీరలు చూడండి, మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వేస్తాం. నరదృష్టి తగలదా? అయ్యో, వీళ్ళు ఇన్ని చీరలు కొన్నారు, ఇన్ని డ్రెస్సులు కొన్నారు, వాళ్ళకి అంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోరా? అలాగే నా చీరలు చూద్దురండి, నా కబోర్డ్స్ చూడండి, నా బ్లౌజుల కలెక్షన్ చూడండి, నా నల్లపూసల కలెక్షన్ చూడండి, నా బంగారు కలెక్షన్ చూడండి అని పరిచి పెట్టి అందరికీ మీరు చూపిస్తూ ఉంటే నరదృష్టి తగలదా? 9 విషయాల్ని గోప్యంగా, నవగోప్యాలు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంటే, గోప్యంగా ఉంచండి ఇంటి గుట్టు వ్యాధి రట్టు. ఒక్క వ్యాధిని మాత్రమే బహిర్గతం చేయాలి. ఎందుకంటే ఆ రోగం వచ్చినోడికి ఎవరికైనా తగ్గి ఉండొచ్చు, వాడు చెప్తారు పలాని డాక్టర్ దగ్గరికి వెళ్ళండో, లేకపోతే పలాని మందు వాడండో, పలాని పసరు వాడండో, పలాని ఫుడ్ తినండు అని. అంతేకాని మిగతా విషయాలు ఇంట్లో చెప్పకూడదు. భార్యాభర్తల గొడవలు కానీ, పిల్లల విషయాలు కానీ, ఇంట్లో మీరు ఏం కొంటున్నారు, ఏం తింటున్నారు, పక్కింటికి ఎదురింటికి ఎవ్వరికీ తెలియకూడదు. మరి అలాంటిది మనం సోషల్ మీడియాలో ఒక ఛానల్ పెట్టేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎన్ని యాప్స్ ఉంటే అన్నిటిలో మీరు పెడుతూ ఉంటే నరదృష్టి తగలక ఏం చేస్తుంది? ముందు మీరు సీక్రెట్ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే మీరు యూట్యూబుల్లో వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా మీరు సంపాదించగలుగుతారు. సరే అమ్మా, ఇప్పుడు వరకు చేసాం, నరదృష్టి ఉంది, ఏం చేయాలి, తొలగించుకోవాలంటే ఎలా చేయాలి? ఈ ఛానల్స్ చేసే ప్రక్రియలో ఇంటిని పట్టించుకోవట్లేదు. ఇండ్లంతా పరిశుభ్రం, దుమ్ము ధూళి. వాళ్ళ హోమ్ టూర్లు చేసినప్పుడు కొంతమంది నేను చూసా అండి, బెడ్రూమ్లో బెడ్ నిండా పిండేసి ఆరేసిన బట్టలు, మడతలు బట్టలు అలా వదిలేశారు. సోఫాల మీద బట్టలు, సోఫా మీద న్యూస్ పేపర్స్, పిల్లలు గోడల మీద అంతా గీకి పెట్టారు. డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడెప్పుడు పొళ్ళు పచ్చళ్ళు దుమ్ము పట్టి ఉన్నాయి. ఆ హోమ్ టూర్లు ఎవరు చేయమన్నారండి? మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తాండవం చేస్తుంది. ఎందుకు? ఇన్ని షూట్లు చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, వ్యూస్ చూసుకోవాలి, కామెంట్స్కి రిప్లైలు ఇవ్వాలి. ఇదే అయిపోయిందిగా టైం. ఇది కాదు. ఎప్పుడూ కూడా దండం మించి బట్ట తీస్తే మడత పెట్టి షెల్ఫ్ల్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడ బయట ఉండకూడదు. పిండుకుంది ఎందుకండి? మళ్ళీ బయట పెట్టి దుమ్ము పట్టించుకోవడానిక? ఎక్కడి సామాన్ అక్కడ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మొదటగా నరదృష్టి పోవాలి అంటే ఇండ్లు పరిశుభ్రం, దేవుడి పూజామందిరం పరిశుభ్రం, ప్రధాన ద్వారం గడప పరిశుభ్రం ఉండాలి. ఉదయం సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి. పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి. చక్కగా తలదూకొని, మీరు స్టిక్కరే పెడతారో, కుంకుమే పెడతారో, తిలకమే పెడతారో, ఏదో ఒకటి ఇంత బొట్టు పెట్టుకోండి తల్లి. నరదృష్టి తగలదు. ఒకప్పుడు కాలంలో పెళ్ళైన మహిళ పెద్దగా బొట్టు పెట్టేది, మీరు గమనించండి. ఎందుకు వాళ్ళంత పెద్దగా పెడతారు అంటే నరదృష్టి తగలదు. ఇప్పుడు ఎవరైనా ఫోటోలు తీస్తే వీళ్ళు బొట్టు పెట్టుకుంటారా లేదా అని జూమ్ చేసి చూడాల్సి వస్తుంది, బొట్టు ఉందా లేదా అని. అంటే అది స్టోన్ అన్నమాట. బొట్టు ఫేస్లో కలిసిపోద్ది. అది పెట్టే బొట్టు. మంచి ఎరుపు, మెరూన్ కలరు బొట్టుని పెట్టండి. అసలు కుంకుమ పెడితే చాలా మంచిది. ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలంటే ప్రతి మహిళ, పురుషుడు కూడా నుదిటిన బొట్టు పెట్టాల్సిందే. ఇంట్లో నిత్య దీపారాధన తులసి బృందావనం దగ్గర పూజా మందిరంలో 2 పూట్లా చేయవలసిందే. అలాగే పండగల్లో, పర్వదినాల్లో ఇంట్లో ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. లేదు బాగా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ప్రతిరోజు పొద్దున్నే ఉదయం పూజ అయిపోతుంది, ధూపం వేయండి. పెద్ద పనేం కాదండి ధూపం వేయటం. ప్రతి పని కష్టం అనుకుంటే ఎలా అండి? పూర్వకాలంలో అన్ని పనులు, ఇంటి పనులు, పొలం పనులు, అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ మనకి ఏ పని లేదు, అది వేయటానికి టైం లేదంటే ఎలా అండి? 10 నిమిషాలు, పావు గంటకి ధూపం వేయండి. ఇంట్లో ప్రతి అణువు ధూపం వెళ్ళిపోయిందంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కలబందని ప్రధాన ద్వారం దగ్గర కట్టండి. మామిడాకులు, పచ్చి మామిడాకుల్ని కట్టండి. ఎండిపోయినాయో లేకపోతే ఏ మెటల్తో తయారు చేసినాయో మామిడాకులు కాదు,
పచ్చి మామిడాకులు తెచ్చి కట్టండి, ఎండిపోయినే తీసేయాలి. నెగిటివ్ ఎనర్జీ అక్కడే మొదలవుతుంది. ఎండిపోయిన మామిడాకులు పూలమాలలు గుమ్మానికి ఉండనే ఉండకూడదు. అవి ఎండిపోయింది అంటే శవంతో సమానం. వాటిని ఇంటికి కట్టకండి. పండగ అయినాక 3వ రోజు 4వ రోజు తీసేయండి. లేవా అసలు లేకపోయినా పర్వాలేదు, గుమ్మం ఖాళీగా ఉన్నాయి ఏమీ కాదు. గుమ్మం పసుపుతో పూసి పూజించగా అందంగానే ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ మీద స్వస్తిక్ రాయండి. గంధంతో స్వస్తిక్ రాసి అక్కడక్కడ బొట్లు పెట్టండి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి. ముందుగా మీరు బహిర్గతం చేసే పనులని మాత్రం మానుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఇవి చేయకుండా నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. స్వస్తి.